నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను. ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల వాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ కీర్తనలో భక్తుడైన దావీదు ఈ యొక్క 8వ వచనంలో ఆయన యొక్క దయను గురించి మాట్లాడుతుండడం మనం చూస్తున్నాం. మొట్టమొదట దేవుడు ఈ కీర్తన అంతటిలో ఏమై ఉన్నాడు అని మనం చూస్తే ఆయన దయ కలిగిన వాడై ఉన్నాడు. ఎందుకు ఆ దయ? ఎవరి మీద ఆ దయ? దయ చూపవలసిన అవసరం ఏముంది అని మనం ఆలోచిస్తే, ఎవరిని చూస్తే మనకి దయ, కనికరం, చెలించిపోయే మనస్సు కలుగుతుందండి? ఎవరిని చూసినప్పుడు, ఏ పరిస్థితులను చూసినప్పుడు. దయ అనేది ఎవరి మీద చూస్తామంటే, ఒక మంచి హోదాలో ఉన్నవారి మీద ఎవరు దయ చూపరు. మంచిగా బ్రతుకుతున్నోన్ని ఎవరు దయ చూపరు. అందరూ ఇళ్లల్లో నివసిస్తున్నారు, అందరూ మంచి వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు, అందరూ పుష్టిగా తింటున్నారు. వీళ్ళని చూసినప్పుడు ఎవరికి ఏ దయ పుట్టదు. ఊరి బయట ఒక చిన్న పాకేసుకొని చలికి వణుకుతూ, ఆ పూటకు తినటానికి లేని పరిస్థితుల మధ్యన ఉండి ఉండక, వాళ్ళ పిల్లలకి సరైన బట్టలు లేని పరిస్థితుల మధ్యన ఉన్నప్పుడు, ఆ త్రోవ గుండా వస్తున్న ప్రతి వారు వారిని చూసినప్పుడు దయ పుడుతుంది. అయ్యో అయ్యో, చిన్న పిల్లలు, దేవుని లాంటి పిల్లలు అని వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇంకేదన్నా పెట్టే మనసు అనేది ఎప్పుడు వస్తుంది అంటే, అలాంటి వారిని చూసినప్పుడు దయ పుడుతుంది. ఈ లోకం అంతా కూడా దిగంబరత్వం అనే పాపంతో వామిటింగ్ చేసుకుంటే దానిలోనే పొరలాడుతున్నోని చూస్తే అసహ్యత పుడుతుంది. మనుష్యుడు కూడా అలాంటి పాపంతో, అపరాధంతో, శాపంతో, దరిద్రతతో ఆయన అలాగ ఉన్నప్పుడు, దేవుని పోలికలో చేయబడ్డ ఆ మనుషుని దేవుడు చూసి ఏం చేశాడంటే, దయాగుణము వారి పట్ల వ్యక్తపరచాలి. ఏ విషయంలో చూడండి, ఒకసారి మనం చూస్తే ఆయన దయ దేని విషయంలో మన ఎడల చూపాడు అని అంటే,
ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో ఆయన నీ దోషములన్నిటి విషయంలో క్షమించే మనసు కలిగి ఉండటానికి నీ పట్ల ఆయన దయను వ్యక్తపరచాలి. అయ్యో వీరిని కొంచెం లేవనెత్తాలి, వీరి కళ్ళు తెరవాలి, వీరికి ప్రశస్తమైన వస్త్రమును అలంకరించాలి, వీనికి ప్రయోజనకరమైన భావి భవిష్యత్తుని ఇవ్వాలి అని ఏం చేశాడు అంటే దేవుడు ఈ మానవాళి అందరినీ చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఊరి బయట ఒక అనామకులుగా బ్రతుకుతున్న వారు ఈ మనుషుల దృష్టికి ఎలా అయితే దయ పొందిన వారిగా ఉన్నారో ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఊరి బయట ఉన్న ఆ ప్రజల వలె దేవుని దృష్టిలో ఉన్నప్పుడు దేవుని దయను పొంది ఉన్నారు. ఆ దయ మొట్టమొదట దేని విషయంలో అని మనం చూస్తే దేని విషయంలో అంటున్నాడు అంటే ఆ 3వ వచనంలో నీ దోషములన్నింటినీ క్షమించడానికి నీ పట్ల ఆయన దయను చూపాడు. రెండవది మనం చూస్తే 10వ వచనంలో మనం చూస్తే మన పాపములకు రావాల్సిన ప్రతీకారాన్ని ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి తనలోని పరిశుద్ధతను నీకు ఆపాదించి తన ఎదుట యుగయుగాలు నిలిచి ఉండే ఆ భాగ్యాన్ని ఇవ్వటానికి ఏం చేశాడంటే నీది యావత్తు తన కుమారుని మీద మోపి తన కుమారుని లోనిది యావత్తు నిన్ను పరిశుద్ధపరచడానికి పవిత్రపరచడానికి దేవుని ఎదుట నిన్ను నిర్దోషినిగా నిలవబెట్టడానికి ఆయన ఏం చేశాడు అంటే నీకు రావాల్సిన నీవు చేసిన పాపానికి రావాల్సిన ప్రతీకారం ఆయన నీ మీదికి రానియలేదు కానీ తన కుమారుని మీద మోపాడు. ఇంకా మనం చూస్తే మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, కానీ తన ఏక కుమారుడైన యేసుక్రీస్తుకి ప్రతిఫలం ఏంటి అనంటే ఆ భూమికి ఆకాశానికి మధ్యలో ఆ శిలువ మ్రాను మీద నరులందరి పాప భారమును మోసుకొని ఆయన ఉమ్మివేయబడి ఎగతాళి చేయబడి హేళన చేయబడి ఆ యొక్క శిక్ష అంతటిని తనకు దేవుడే ప్రతిఫలంగా ఇచ్చాడు, కానీ మనకి అతి ప్రతిఫలాన్ని ఇవ్వలేదు.